నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నేటితో ముగిసిన ప్రధాని ఎన్నికల ప్రచారం కన్యాకుమారిలో ప్రధాని మోడీ ధ్యానం 2000 మంది పోలీసులతో గట్టి భద్రతా చర్యలు తెలంగాణ రాష్ట్ర కొత్త అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా అధికారిక చిహ్నంపై పలువురితో సంప్రదింపులు జరపాలని సర్కార్ నిర్ణయం పాఠశాలల పునఃప్రారంభానికి ముందే వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో సంబంధిత అధికారులకు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశం తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్లోని చార్మినార్ వద్ద నిరసన రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందించడానికి కృషి చేస్తాం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ వెల్లడి బడుల పునఃప్రారంభానికి ముందే పనులన్నీ పూర్తి కావాలి జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ద్విచక్ర వాహనాల లైసెన్సర్లను మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవు సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చౌరస్తాలో ఎక్స్ట్రా సౌండ్ వాహనాలపై లైసెన్సర్లను ధ్వంసం చేసిన ఏసీపీ నారాయణ ట్రాఫిక్ పోలీసులు జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పగడ్బందీగా నిర్వహించాలి కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశంలో కలెక్టర్ జితేశ్వరి పాటిల్ బీర్కోర్ మంజీరా నదిలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంతో 2 బలి ఇసుక కోసం తవ్విన గుంతలో పడి గాలిలో కలిసిన 2 ప్రాణాలు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది 57 రోజుల పాటు ప్రచారంలో హోరెత్తించారు ప్రధాని మోడీ దేశంలో మొత్తం 180 సభల్లో పాల్గొన్నారు 4 రాష్ట్రాలపై ప్రధాని మోడీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు 4 రాష్ట్రాల్లో 88 ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు బీహార్లో 20 మహారాష్ట్రలో 19 సభలు నిర్వహించారు పశ్చిమ బెంగాల్లో 18 ప్రచార సభలు నిర్వహించారు 5 దక్షిణాది రాష్ట్రాల్లో 35 సభల్లో మాట్లాడారు కర్ణాటక తెలంగాణలో 11 సభల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోడీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్న దృశ్య 2000 మంది పోలీసులతో ప్రధాని మోడీకి భద్రత కల్పించారు కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే మోదీ చేయబోయే ధ్యానం దృశ్య దాదాపు 2000 మంది పోలీసులతో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు ప్రధాని భద్రతను పర్యవేక్షించే బృందాలను కన్యాకుమారికి చేరుకున్నాయి మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే కాలంలో 3 రోజులు ధ్యానానికి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై డీఎంకే అభ్యంతరం తెలిపింది తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లోని చార్మినార్ వద్దకు చేరుకుని కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్కు చార్మినార్ ఐకాన్ గా ఉందన్నారు కేసీఆర్ పేరు వినబడకూడదనే మూర్ఖపు ఆలోచనతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు చార్మినార్ ను తొలగిస్తే ప్రతి ఒక్క హైదరాబాద్ ని అవమానించినట్లని అన్నారు తెలంగాణ ప్రజల గుండెల్లోని చార్మినార్ కాకతీయ కళాతోరణాన్ని తీసేయలేరని తెలంగాణ రాజముద్రలో చార్మినార్ ను కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం సర్కార్ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా కాకతీయ కళాతోరణం చార్మినార్ వద్ద నిరసనలు తెలుపుతున్నాం ఉన్న వాటిని తొలగించడం మూర్ఖత్వం లేనటువంటి వాటిని రాజముద్రలో చేర్చితే సంతోషమే అని అన్నారు चारमीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगो है ऑफिशियल लोगो उसमें से चारमीनार हटाने की और काकतिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहां की चीफ मिनिस्टर रेवंत रेड्डी से क्या जरूरत आई थी
क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की और क्या जरूरी है? భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనటంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భార్య ప్రతిసారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని భర్త కోర్టుకు విన్నవించాడు. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరతత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. ఈ పద్ధతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్ గా కూడా ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. భర్తకు మానసిక వేదన కలిగించిన భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్ క్యాంపులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు జక్రన్పల్లి మండలం ఆర్గో, లక్ష్మాపూర్ గ్రామాలలో ప్రైమరీ స్కూళ్లను, మునిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పనులను నిశితంగా పరిశీలన జరిపారు. కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, ఫ్లోరింగ్, తరగతి గదులు, పైకప్పులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, నీటి పంపు, వాటర్ ట్యాంకు తదితర వాటిని పరిశీలించారు. మంజూరైన వాటిలో ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తి చేశారు, ఎన్ని నిధులు వెచ్చించారు, ఇంకా ఎన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వారం 10 రోజుల్లోపు ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా పూర్తి చేయించాలని చెప్పారు. పాఠశాల ఆవరణలో మురికి నీరు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యతతో పనులు జరిగేలా పగడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఎక్కడ కూడా రాజీ పడవద్దని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. విద్యార్థుల ప్రయోజనాలతో ముడిపడిన పనులు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని హితవు పలికారు. పెచ్చులు ఊడిన పైకప్పుకు కెమికల్ ట్రీట్మెంట్ చేసిన మీదట పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిపించాలని, లీకేజీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి బడిలో విద్యార్థులకు రక్షిత మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బడులు పునఃప్రారంభానికి ముందే జిల్లా వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ పాఠశాలను గ్రామ పంచాయతీ కార్మికుల సహాయంతో శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డీఈఓ దుర్గాప్రసాద్, మండల ప్రత్యేక అధికారి యోహన్, పంచాయతీరాజ్ ఈ శంకర్ తదితరులు ఉన్నారు. పాఠశాల పునఃప్రారంభానికి ముందే వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల జడ్పీ కార్యాలయంలో గురువారం ఉదయం ఆర్థిక ప్రణాళిక పనుల కమిటీ సమావేశాలు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అధ్యక్షతన జరిగింది. అలాగే స్థాయి సంఘం సాంఘిక సంక్షేమ సమావేశం కమిటీ చైర్పర్సన్ దాసరి ఇందిరా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలలో పాల్గొన్న సీఈఓ బి ఉషా, డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజ్, జడ్పీటీసీలు భీమ్గల్ చౌట్పల్లి రవి, ఆర్మూర్ మెట్టు సంతోష్, నవీపేట్ సవిత, రెంజల్, మ్యాక విజయ్, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ ప్రభాకర్ ఈఈలు, భావన్న, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈలు, రోడ్డు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు రమేష్, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్బీ పాల్గొన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ సంబంధిత అధికారులు పాఠశాలల పునఃప్రారంభానికి ముందే వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటకు చర్యలు తీసుకోవాలని, వసతి గృహాల ఆవరణలో విధిగా పరిశుభ్రతను పాటించాలని, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని, ఎక్కడైనా విద్యార్థులకు ఇబ్బందులు కలిగించిన సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారని సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులు రాష్ట్ర ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020-2021 నుండి 2023-24 వరకు మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. ఆర్ఎండ్బీ శాఖ పరిధిలో మంజూరైన పాత పనులు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు వారి పరిధిలో ఉన్న పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయించాలని కోరారు. చిన్న రిపేర్స్ కానీ ట్రూపాట్ లాంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా మినిమం వాన్స్ ఇవి అన్ని ఖచ్చితంగా చేయాలని సంబంధిత అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే అక్కడ స్కూల్ దగ్గర కానీ హాస్టల్ దగ్గర కానీ నీట్నెస్ చాలా, హరితారం కూడా మెయింటైన్ చేయాలి, చెట్లు కూడా పెట్టాలి. ఎందుకంటే వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి, వర్షాకాలం కాబట్టి
సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి పిల్లలే భావి భారత పౌరులు. కాబట్టి పిల్లలు మంచి ఎదగాలంటే అక్కడ వాతావరణం కూడా బాగుండాలని చెప్పి అధికారులకు చెప్పి ఈ రీఓపెనింగ్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే రీఓపెనింగ్ అయినాక కూడా భోజనాలు కూడా మెనూ ప్రకారం పిల్లలకు మంచిగా పెట్టాలి. అట్లాగే నాణ్యమైన మెరుగైన విద్యుత్ అందించడానికి అహర్నిశలు కృషి చేస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్నటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ పరిధిలోని 569 ఫీడర్లలో మానవ ప్రమేయం లేకుండా డాటా ప్రకారం గత ఏడాది జనవరి నుండి మే వరకు 11 kV ట్రిప్పింగ్స్ 57,771 ఉండగా ఈ ఏడాది 40,724 నమోదయ్యాయని, గత ఏడాదితో పోల్చుకుంటే 17,047 తగ్గాయని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. 29.51% తగ్గిందని, అలాగే గత ఏడాది జనవరి నుండి మే వరకు 10,558 గంటలు అంతరాయాలు ఉండగా ఈ ఏడాది 7,262 గంటలు నమోదయ్యిందని, 3,296 గంటలు అంతరాయాల సమయాన్ని తగ్గించగలిగామని తెలిపారు. 31.22% తగ్గిందని చెప్పారు. ఇదంతా ముందస్తుగా చేపట్టిన ఫ్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్, లైన్ల నిర్వహణ, జంపర్లను, వంగిన ఫోన్లను సరిచేస్తూ దాదాపు 200 ఫీడర్లపై కెపాసిటీ బ్యాంకులను పెట్టడం, 530 ఫీడర్లలో పవర్ ఫ్యాక్టరీను నిర్వహించడం వలన లో వోల్టేజీ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవడం వల్ల సాధ్యమైందని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనలతో పనిచేస్తూ వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని చెప్పారు. ఇక ముందు కూడా మరింత నాణ్యమైన మెరుగైన విద్యుత్ అందించడానికి అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఏఎస్పీ కాజల్ సింగ్లతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 4,797 మంది అభ్యర్థులు 12 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులను కల్పించాలని, ప్రహరీ గోడ లేని కేంద్రాలలో తగు బందోబస్తు ఉండేలా చూడాలన్నారు. కేంద్ర పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలని, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ జీరాక్స్ కేంద్రాలు మూసివేయించాలని, బయోమెట్రిక్ పద్ధతిన నిర్వహిస్తున్న ఇట్టి పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్ధతిలో జరుగుతుందన్నారు. ఐడెంటిఫికేషన్ అధికారులు ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను చెక్ చేస్తూ పరీక్ష కేంద్రాలకు 10 గంటల వరకు అనుమతించాలని, ఆ తర్వాత ఎవరిని అనుమతించవద్దని, అవసరమైన బయోమెట్రిక్ డేవిస్లను ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరి నుండి బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ఎవరిని బయటకు పంపరాదన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం సమయాన్ని తెలియజేసేలా ప్రతి అరగంటకు బెల్ మోగించాలన్నారు. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులను బయటకు పంపరాదని స్పష్టం చేశారు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, షూస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి లేదని స్పష్టం చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తదితరులు అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం జూన్ 7న శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రంగనాథరావు, డీఈఓ రాజు, లింగం, ఆర్టీఏ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా, విద్యుత్ మున్సిపల్ అధికారులు తదితర శాఖల అధికారులు, కలెక్టర్, సూపరింటెండెంట్ జ్యోతి పాల్గొన్నారు. భార్యపై కోపంతో హైదరాబాద్లోని పలు చోట్ల బాంబులు పెట్టానంటూ బెదిరింపులు, ఫోన్ కాల్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మల్కాజిగిరిలోని సఫీల్గూడకు చెందిన శివకుమార్ భార్యతో మనస్పర్ధాలు రావడంతో ఒంటరిగా ఉంటున్నాడని, మద్యానికి బానిసైన అతడు మత్తులో భార్యకు ఫోన్ కాల్ చేయగా ఆమె స్పందించలేదన్నారు. ఆ కోపంతో నగరంలో పలు చోట్ల బాంబులు పెట్టానంటూ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారని పోలీసులు తెలిపారు. ఇస్కాన్ కంటేశ్వర్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నవీపేట్లో జగన్నాథ శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇస్కాన్ కంటేశ్వర్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నవీపేట్ మండల కేంద్రంలో జగన్నాథ శోభయాత్ర వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తులను రథంపై ఏర్పాటు చేసి పలు కాలనీల మీదుగా ఊరేగించారు. భక్తులు భజనలు చేస్తూ నృత్యాలు చేశారు. ఇస్కాన్ ప్రతినిధులు రామానంద, గౌరవదాస్, అల్లి ప్రవీణ్, చింతల్వార్, లోకేష్, నవీపేట్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథ్ యొక్క కృపా కటాక్షం మీ అందరికీ, గ్రామవాసులకు, నవీపేట గ్రామవాసులకు అందరికీ ఉంటుంది.
సో ఈ నగర సంకీర్తన కలికాలే నామరూప కృష్ణావతారం, కలియుగంలో నామ సంకీర్తనం ఎవరైతే ఆస్వాదిస్తారో, వింటారో, శ్రవణం చేస్తారో వాళ్ళందరికీ సమస్త పాపాలు దుఃఖాల నుంచి విముక్తి పొందుతుంది. సో ఈ మన అదృష్టం మనందరికీ ఈ మన గ్రామంలో, నవిపేట గ్రామంలో ఈ నామ సంకీర్తనం జరగడము. సో యాక్చువల్లీ గత డిసెంబర్ మాసంలో, జనవరి మాసంలో మేము చాలా భగవద్గీత వితరణ కూడా చేసాం ఇక్కడ మన నవిపేట గ్రామంలో. యాక్చువల్లీ చాలా సాత్విక స్వభావము, సింప్లిసిటీ జనాలు చాలా సహకరించారు. పూర్వం కూడా ఈ మార్కండే టెంపుల్లో కూడా మనం ప్రోగ్రాం చేశాము. తెలంగాణ అస్తిత్వానికి ముప్పు కలిగేలా అనాలోచిత నిర్ణయాలతో ముందుకెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ తెలంగాణ సమాజం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. తెలంగాణ అస్తిత్వానికే ముప్పు కలిగేలా అనాలోచిత నిర్ణయాలతో ముందుకెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ తెలంగాణ సమాజం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. జూన్ 2న రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గేయం మాత్రమే ఆవిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై స్పష్టత రాకపోవడంతో పాటు 200 వరకు సూచనలు వచ్చినట్టు తెలిసింది. మరిన్ని సంప్రదింపులు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అదే వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే 1000 నుంచి 2000 వరకు ఫైన్ విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే 25,000 ఫైన్ విధించడంతో పాటు మైనర్ కు 25 వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు. జూన్ 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్స్ వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ ను పొందవచ్చు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ టి నారాయణ హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్వేశ్వర్ సింగ్ ఆదేశానుసారంగా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో ద్విచక్ర వాహనదారులు సైలెన్సర్ల స్థానంలో ఎక్స్ట్రా సౌండ్ చేసే వాటిని బిగించి నడుపుచున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా నిజామాబాద్ నగరం యందు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సహాయంతో 122కు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాలు సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యం నేరమని, శబ్ద కాలుష్యం మరియు వాయు కాలుష్యం నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయనది ఏమనగా కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలి. ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్లు మార్పు చేసే వారిపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తదుపరి జిల్లా రవాణా శాఖ అధికారి జె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సైలెన్సర్లను మార్పు చేసి అధిక శబ్దంతో వాహనాలు నడపడం వలన హాస్పిటల్స్ యందు ఉన్న వ్యక్తులకు హాని జరుగును. కావున ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, బి చైతన్యరెడ్డి, ట్రాఫిక్ సిఐ వి వెంకటనారాయణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. సొసైటీలో మానవులు అనేవాళ్ళం ఎక్కువగా పొల్యూషన్ కారణం మనమే అవుతుంది. ఇది క్రియేట్ చేయబడుతుంది. సౌండ్ పొల్యూషన్ అనేది చాలా, ఎందుకంటే హాస్పిటల్స్ కానీ వైల్ పాసింగ్ త్రూ పక్క నుంచి పోతూ ఆ సౌండ్ వేరియేషన్స్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడటము, పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల వెహికల్స్ నడిపేటప్పుడు కూడా కంగారు పడి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇంకా ముందు ముందు కూడా మేము అండ్ పోలీసు వారం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారం కూడా కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి. బీర్పూర్ మంజీరా నదిలో ఇసుక మాఫియా ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు జరపడం వల్ల ఆ లోతు తెలియక ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. 3 ఏళ్ల క్రితం సెట్లు శివార్లో తల్లితో సహా 4 ఇసుక కోసం తవ్విన గోతులో పడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినప్పటికీ సంబంధిత శాఖ అవినీతికి రుచిమరిగి మంజీరా నదిలో ఇసుక త్రవ్వకాలు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. నిబంధనలకు విరుద్దంగా త్రవ్వకాలు జరపడం వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖ అవినీతికి రుచిమరిగి మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరపడం వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
తాజాగా స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు పడి మృతి చెందిన సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లా పీర్కూర్ మంజీరా శివారులో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన ఘటనా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 5 మిత్రులు కలిసి బీర్కూర్ మంజీరా నదిలో స్నానం చేసేందుకు బుధవారం వెళ్లారు. స్నానం చేస్తుండగా నది లోతు తెలియక టిల్లు అనే బాలుడు 12 సంవత్సరాలు నీటిలో మునిగిపోతుండగా ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో కటిక పండరి 32 సంవత్సరాలు సైతం నీటిలో మునిగి మృతి చెందారు. వీరిని చూసి భయపడిన మిగతా 3 ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జాలర్లతో పండరి, టిల్లు మృతదేహాలను బయటకు తీయించారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో నేటి నుంచి శనివారం వరకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనుండగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లుండి హనుమాన్ జయంతి కాగా స్వామివారి సన్నిధిలో దీక్ష విరమణ చేసేందుకు దీక్షాపరులు కొండపైకి తరలివచ్చారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో నేటి నుంచి శనివారం వరకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనుండగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లుండి హనుమాన్ జయంతి కాగా స్వామివారి సన్నిధిలో దీక్ష విరమణ చేసేందుకు దీక్షాపరులు కొండపైకి చేరుకుంటారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేకువజామునే ఉత్సవాల ప్రారంభం కాకముందే ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి రాముల వారి తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అక్కడ అర్చకులకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో కళాకారులు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొదటి రోజున భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క శేష వస్త్రాలు, శేషమాలలు, స్వామివారి ప్రసాదము ఆంజనేయ స్వామికి సమర్పించేటువంటి నిమిత్తమై కొండగట్టుకి క్షేత్రానికి వచ్చాము. స్వామివారి దర్శన కోసమని చెప్పి ఈ తీసుకొచ్చినటువంటి సంభారాలన్నీ కూడా మరి పెద్ద ఊరేగింపుగా ఈ కమాన్ కట్ట దగ్గర నుంచి, ఆలయం దగ్గర ఉన్నటువంటి కమాన్ కట్ట దగ్గర నుంచి ఆలయానికి పెద్ద ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఆ స్వామివారి, ఆంజనేయ స్వామివారికి రామచంద్రమూర్తి యొక్క శేషవస్త్ర సమర్పణ, అలాగే శేషమాలల సమర్పణ, స్వామివారి ప్రసాదాన్ని ఆ స్వామికి అందజేయడం అంతా జరిగింది. చాలా వైభవంగా మరి భక్తులందరి సమక్షంలో భక్తులంతా ప్రొవిజన్ చాలా గొప్పగా సాగింది. రామ భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా ఈ కొండగట్టు ప్రాంతంలో ఉండి ఆ కార్యక్రమాన్ని దివ్యంగా జరిపించడం జరిగింది. ఆలయ అర్చకులు కూడా చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించారు. సబ్ ఎడిటర్ చింత ప్రతి బాధాకరమని సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్లబ్ ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు చింత ప్రదీప్ ఈ రోజు తెల్లవారుజామున క్యాన్సర్తో చనిపోయారు. ఈ రోజు సాయంత్రం ఆయన స్వగ్రామం రెంజల్ మండలంలోని కల్యాపూర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు. 2 నిమిషాలు మౌనం పాటించి సబ్ ఎడిటర్ చింత ప్రదీప్ అకాల మరణంపై విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TUWJ ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ గత చాలా కాలంగా వివిధ దినపత్రికల్లో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించిన చింత ప్రదీప్ క్యాన్సర్ బారిన పడటం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిత్రుడు ప్రదీప్ నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో సబ్ ఎడిటర్గా పనిచేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మన అందరితో సన్నిహితంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న తరుణంలో తనకు క్యాన్సర్ అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో తను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి నిన్న రాత్రి క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నిజామాబాద్ జర్నలిస్ట్ అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆయిల్ కంపెనీ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ డెలివరీ ఛార్జీలు ఇవ్వని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని AITUC నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్లోని వివిధ గ్యాస్ ఏజెన్సీల్లో ఇంటింటికి సిలిండర్లను డెలివరీ చేశారు. కార్మికుల సమస్యల కోసం చేస్తున్న 4వ రోజు సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కి మరియు DSOకి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికులకు ఆయిల్ కంపెనీలకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సిలిండర్ డెలివరీ ఛార్జ్ చెల్లించుటకు యాజమాన్యం ప్రజల దగ్గర పైసలు వసూలు చేయమని పురమాయిస్తూ బలవంతంగా వసూలు చేస్తున్నారని ఇది రూపుమాపాలన్నారు. ఆయిల్ కంపెనీలు ఒక సిలిండర్ డెలివరీ చేస్తే ₹33.43 డెలివరీ ఛార్జీలు చెల్లించాలని యాజమాన్యం చెల్లించకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ విషయమై యజమానులకు కార్మిక శాఖ అధికారులకు గత ఫిబ్రవరి నుండి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించని పరిస్థితుల్లో 4 రోజులుగా సమ్మెకు పూనుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీఎస్ఓ చొరవ తీసుకుని ఆయిల్ కంపెనీ గైడ్లైన్స్ ను అమలు చేస్తూనే కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. స్పందించిన అదనపు కలెక్టర్ కార్మిక శాఖ అధికారుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమన్లు, కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు సాయన్న, నాయకులు రవికుమార్, బబ్లు, రాజు, నయీం, గంగాధర్, వివిధ ఏజెన్సీల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 16వ తేదీతో ముగిసింది. ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ సందర్భంగా దాదాపు ఫిబ్రవరి నుండి ఈ మే నెల వరకు కూడా అనేక సందర్భాల్లో యజమానులకు, అదే రకంగా కార్మిక శాఖ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీ నాడు సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన అధికారులు కానీ, అదే రకంగా గ్యాస్ ఏజెన్సీ యజమానులు స్పందించకుంటే 4 రోజుల నుంచి కార్మికులందరూ కూడా సమ్మెలో ఉన్నారు. కానీ ఇవాళ యజమానులు కానీ, అధికారులు కానీ కార్మికుల్ని పిలిచి సమస్య పరిష్కారం చేసి సమ్మెను నివారించాల్సినటువంటి అధికారులు, యజమానులు ఇవాళ దాన్ని మరింత ఒత్తిడి తీసుకొచ్చే పద్ధతుల్లో కార్మికులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పరిష్కారానికి నోచని అనేక సమస్యల నడుమ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతున్నాయి. పేరుకు కళాశాలలు పునః ప్రారంభమవుతున్న మొదటి సంవత్సరం తరగతులు జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ సీనియర్ ఇంటర్ తరగతులు మొదలైనప్పటికీ వారికి పాఠ్య పుస్తకాలు అందవు. మరోవైపు అధ్యాపకుల కొరత, అధ్వాన్నమైన మౌలిక వసతులు తదితర సమస్యలతోనే చాలా మేర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువులు కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 1వ తరగతులు ప్రారంభిస్తుండటంతో అప్పటి నుంచే అధ్యాపకులు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3600 మంది మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉన్నారు. 1654 మంది అతిథి అధ్యాపకులు నియమిస్తుండగా ఆ నియామకాలు మాత్రం జూలై నెలాఖరు వరకు చేయటం లేదు. మొత్తం 422 జూనియర్ కళాశాలల్లో 18 కొత్తవి ఉన్నాయి. కొత్తగా ప్రారంభమైన వాటికి మరో 225 మంది అధ్యాపకులు అవసరం. 15 కళాశాలలకు ప్రిన్సిపల్లే లేరు. మరోవైపు జూన్ 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మూల్యాంకాన్ని ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు కాలపట్టిక జారీ చేసింది. దీంతో పలు సబ్జెక్టులకు అధ్యాపకులు 4 రోజుల నుంచి పాఠ్య పుస్తకాలు ఇంతవరకు కళాశాలలకు చేరలేదు. తెలుగు అకాడమిక్ వాటిని ముద్రించి కళాశాలల వారీగా పంపాలి. దీనికి కనీసం మరో 10-15 రోజుల వరకు పట్టవచ్చని చెబుతున్నారు. కళాశాల పునఃప్రారంభం నాటికే ఆ ఏర్పాట్లు పూర్తి చేసి పాఠాలు బోధించేలా చర్యలు తీసుకుని ఉండాల్సిందని తల్లిదండ్రులు అంటున్నారు. తల్లిదండ్రులు 1వ తేదీన తమ పిల్లలను చేర్పించడానికి వచ్చి అధ్యాపకులు లేరని తెలిస్తే వారికి నాణ్యమైన విద్య అందుతుందా అనే నమ్మకం ఉందా అని కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రిన్సిపల్ ఒకరు ప్రశ్నించారు. జూన్ 30 నాటికి తొలి విడత ప్రవేశాలు ముగుస్తాయి. అంటే అప్పటి వరకు విద్యార్థులు చేరుతూనే ఉంటారు. ఇక రెండో చివరి విడత ఆగస్టు వరకు కొనసాగుతాయి. కామారెడ్డి మండలంలో పచ్చి రొట్ట పంట అయిన జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. కామారెడ్డి మండలంలో గల 4 రైతు వేదికలు అనగా చిన్న మల్లారెడ్డి, ఈస్రోజీవాడ, షబ్దీపూర్, క్యాసంపల్లి రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు పర్మిట్ అందజేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామ పరిధిలో ప్రతి రైతుకు విత్తనాలు అందే విధంగా చూశామని కామారెడ్డి డివిజన్ సహాయక వ్యవసాయ సంచాలకులు ఏడీఏ అపర్ణ పేర్కొన్నారు. మండలంలో గల 2 గర్కుల్ మరియు చిన్న మల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా జిలుగు విత్తనాలు రైతులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు ప్రతి క్లస్టర్లు, పచ్చి రొట్ట పంటల ఉపయోగం మరియు సాగులో పాటించాల్సిన మెలకువల గురించి రైతులకు క్లుప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడీఏ కామారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిన్న మల్లారెడ్డి పరిధిలో 434 బ్యాగులు వచ్చాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గర్కుల్ పరిధిలో 400 బ్యాగులు వచ్చాయి. అనగా మొత్తం 834 బ్యాగులు వచ్చాయి. దీనిలో 438 రైతులకు 572 బ్యాగులు జిలుగు విత్తన పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. విత్తనాల పంపిణీ రైతులకు ప్రశాంత వాతావరణంలో జరిగిందని, ఏ రైతు కూడా ఇబ్బందికి గురి కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు, చిన్న మల్లారెడ్డి క్లస్టర్ ఏఈఓ అశోక్ రెడ్డి, ఈస్రోజీవాడి క్లస్టర్ ఏఈఓ రాణి, షబ్దీపూర్ క్లస్టర్
ఏఈఓ బాలకిషన్, క్యాసంపల్లి కామారెడ్డి క్లస్టర్ ఏఈఓ తేజస్విని ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా భావన ఇతర వ్యయంలో 1% సెస్ కార్మిక శాఖకు చెల్లించవలసిందిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో భవన ఇతర నిర్మాణ కార్మికుల చట్టం అమలుపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్ట ప్రకారం ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించే భవన ఇతర నిర్మాణ వ్యయంలో 1% సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు చెల్లించవలసి ఉంటుందన్నారు. కాంట్రాక్టు లేబర్ యాక్ట్ అండ్ అంతర్రాష్ట్ర కార్మిక చట్టం ప్రకారం పనులు నిర్ణయించే అధికారులు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా వ్యవహరిస్తారని, వారు తప్పనిసరిగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలని అన్నారు. జిల్లాలో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రైవేట్ భవన ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినప్పటికీ నిర్మాణ ఖర్చులతో తప్పనిసరిగా 1% సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు డిపాజిట్ చేయాలని కలెక్టర్ చెప్పారు. ఇట్టి సెస్ డబ్బులు కార్మిక సంక్షేమం కోసం ఉపయోగపడుతుందన్నారు. కాగా భవన ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు కార్మిక శాఖ నుండి గుర్తింపు కార్డు తీసుకుంటేనే ఇది వర్తిస్తుందన్నారు. ఈ సమావేశంలో సహాయక కార్మిక కమిషనర్ కోటేశ్వరరావు, పరిశ్రమల శాఖ సహాయక సంచాలకులు రఘునాథరావు, సిపిఓ రాజారాం అండ్ ఆర్ఎన్బిఈ రవిశంకర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తూ కుక్కను తప్పించుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. ఈ ఘటన నగరంలోని మాధవ నగర్ వద్ద చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సంకటి సందీప్ 21 సంవత్సరాలు మున్సిపాలిటీలో కాంట్రాక్టు సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం రాత్రి నిజామాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై డిచ్పల్లి వైపు వెళ్తుండగా మాధవ నగర్ వద్ద కుక్క అడ్డు వచ్చింది. దానిని తప్పించుకపోయి అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులు భారీగా ఆల్ఫాంజోమ్లను సీజ్ చేశారు. 3 వ్యక్తుల నుంచి 1250 గ్రాములు మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. బుధవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు సోదాలు జరిపారు. 3 నిందితులు దడిగి శేఖర్ గౌడ్, ఆకుల బైరాగౌడ్, రఘువపల్లి ప్రసాద్ గౌడ్ ను అరెస్టు చేశారు. వారి నుంచి 1250 గ్రాముల ఆల్ఫోన్జోలం స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన మత్తు పదార్థం విలువ 12.50 లక్షలు ఉంటుందని డీసీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన బృందాన్ని అభినందించారు. ఇదిలా ఉండగా పట్టుబడిన నిందితుల్లో ఒకరు మాజీ ఎమ్మెల్సీకి సమీప బంధువుగా సమాచారం. కొన్నేళ్లుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఈ దందా చేస్తున్నట్లు తెలిసింది. పాత కేసులు సైతం పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. అతను రామారెడ్డి విలేజ్ లో ఉన్నటువంటి బైరాగౌడ్ అనే వ్యక్తి నుంచి తనతో నాకు ఇచ్చాడని చెప్పాడు. అదే రాత్రి మేము మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బైరాగౌడ్కి ఎవరు ఇచ్చారంటే దోమకొండలో ఉన్నటువంటి ప్రసాద్ గౌడ్. ఇంతకుముందు ప్రసాద్ గౌడ్ వైన్ షాప్ కూడా నడిపాడు, కల్మాంలో కూడా చేశాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రసాద్ గౌడ్ విచారిస్తే వైజాగ్ నుంచి కిరణ్ అనే అతను నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక బైకు, ఒక 3 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపించేటువంటి ఆల్ఫాజోలం 1250 గ్రాములు ఆల్ఫాజోలంని సీజ్ చేయడం జరిగింది. సిఐటియు ఆవిర్భావం నుండి నేటి వరకు సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలపై నిరంతరం సిఐటియు పోరాటం చేస్తుందని, అందుకు కార్మిక వర్గం మేర పోరాటాలు సిద్దం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 సంవత్సరంలో ఐక్యతా పోరాటం నినాదంతో యూనియన్ ఏర్పాటు జరిగింది. అనేక పోరాటాలు రూపకల్పనతో కార్మిక వర్గం విజయాలు సాధించిందని అన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యం ప్రైవేటు చేయటం వలన కార్మిక వర్గం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ శక్తుల కొరకు ఆ చట్టాలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు చేయడం వలన నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఫలితంగా రిజర్వేషన్ విధానాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని సవరించడం ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. హమాలీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు కొరకు కార్మికుల పోరాటాలు చేస్తున్నారని, సంక్షేమ బోర్డు సాధన కొరకు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ గ్రామంలోని అనంత్ గ్యాస్ గోడౌన్ ముందు నిజామాబాద్ నగరంలోని అనంత్ గ్యాస్ సప్లయర్స్ ధర్నా చేశారు. అనంత్ గ్యాస్ యాజమాన్యంతో గతంలో చేసిన అగ్రిమెంటు కాలపరిమితి ఫిబ్రవరి 26కు ముగియడంతో నూతన అగ్రిమెంటు కొరకు పలుమార్లు గ్యాస్ యాజమాన్యంతో మాట్లాడినా నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాగే మా సమస్యల గురించి చెప్పినా నిర్లక్ష్యం చేయడంతో లేబర్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకున్నా స్పందించడం లేదని అన్నారు. అందుకే ధర్నా చేపట్టామని, అయినా స్పందించకపోగా మీ మీదికి అనంత్ గ్యాస్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు. ఇన్ని రోజులు మాతో పని చేయించుకొని ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళని ఇవ్వడం సమంజసం కాదని, కొత్త వ్యక్తులకు ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారని, మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా ధర్నా కొనసాగుతుందని, అలాగే రానున్న రోజులలో మిగతా గ్యాస్ ఏజెన్సీ కార్మికులందరం కలిసి ధర్నాలు ఉద్రిక్తం చేస్తామని అనంత్ గ్యాస్ కార్మికులు తెలిపారు. భుజం పైన సిలిండర్ వేసేసుకొని ఇంటింటి తిరిగి సప్లై చేస్తూ ఉంటాయి. మా యజమాన్యం ఇంత దౌర్జన్యంతో మమ్మల్ని నెట్టేయడము, ఆ తర్వాత మాకున్న సమస్యల గురించి మాట్లాడినా స్పందించకపోవడము, ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ దౌర్జన్యమే మాత్రం సహించట్లేదు. రానున్న రోజులలో ఇక తీవ్ర స్థాయిలలో మిగతా గ్యాస్ ఏజెన్సీ కార్మికులను కూడా పూర్తి స్థాయిలో బీడీ కార్మికుల వేతన ఒప్పందం కుదిరిందని బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేయుచున్న కార్మికుల అగ్రిమెంటు నెల 25/4/2024తో ముగిసింది. నూతన వేతనాల ఒప్పందం గురించి బీడీ కంపెనీ యజమానులతో డిమాండ్ లెటర్ ఇవ్వడం జరిగిందని జక్రంపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మిక సంఘాలు కలిసి వేతన ఒప్పందం చర్యలు జరపమని, బీడీలు చుట్టే కార్మికులకు వేతనం 4.25 పెంచింది. మొత్తం 1000 బీడీలకు మొత్తం కలిపి 49.98 అయింది. బీడీ ప్యాకింగ్ కార్మికులు నూతనంగా 3650 నెలకు రూపాయలు, చాటన్, బట్టివారి, చెన్నివాలా, ట్రై, ఫిల్టర్స్ క్లర్క్స్ కు 1700 పెంచారు. ఈ వేతన ఒప్పందం బీడీ యజమానులు మరియు బీడీ కార్మిక సంఘాలు శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కరించడం అయిందని తెలిపారు. మే 2024 నుండి ఈ నూతన ఒప్పందం అమలు కావాలని బీడీ కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క, పద్మ, సునీత, పూసాని, శశికళ, లక్ష్మి తదితరులు ఉన్నారు. మూల వేతనం గురించి 25/5/2024 రోజు ఉదయం 12 గంటలకు చర్చలు హైదరాబాద్ లోని ఆ చర్చలలో బీడీలు చుట్టే కార్మికులకు గతంలో ఉన్న వేతనం పైన మాగ్లూర్ మండలంలోని ధర్మోరా గ్రామంలో విషాదం నెలకొంది. పసిపిల్ల అనుమానాస్పద మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాగ్లూర్ మండలంలోని ధర్మోరా గ్రామంలో విషాదం నెలకొంది. పసిపిల్లని హత్య చేసిన తతంగా బుధవారం రాత్రి జరిగినట్టు ఆలస్యంగా సమాచారం. సుమారు 3 సంవత్సరాల పసిపిల్ల లక్కీ హత్య చేశారంటూ పోలీస్ స్టేషన్లో భర్త అరుణ్పై భార్య ఫిర్యాదు చేశారు. పసిపిల్ల కళ్లు తాగుతూ ఉండేదంటూ వినికిడి దీనివల్లే జరిగిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అసలేం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రతిరోజు రోగులకు ఇచ్చే ఆహారాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ రుచి చూసి నాణ్యతను పరిశీలించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే భోజనాన్ని ప్రతిరోజు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ప్రతిరోజు దాని రుచి నాణ్యత చూసిన తర్వాతే రోగులకు అందించనున్నారు. రోగులకు మంచి రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ చర్యను తీసుకున్నామని డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 31వ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడారు. నూతన చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో 31వ తేదీ శుక్రవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, 40 అంశాలు సమావేశంలో పొందుపరచామని, పాలకవర్గ సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని అన్నారు. చైర్మన్ ఎన్నికైన తర్వాత రేపు సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు జనరల్గా ప్రతిసారి చర్చించే అంశాలు ఒక 40 అంశాలను మేము ఎజెండాలో పొందుపరిచాము. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. మనకు ప్రతి సంవత్సరం అంటే రాబోయే వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకొని మనకు అత్యవసరంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీ భోజన్న 3వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరై పీసీ భోజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పీసీ భోజన్న చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. సంఘం ఇక్కడ కట్టాలనేది ఆయన ఆకాంక్ష. తప్పకుండా దానికి సంబంధించిన నిధులు తీసుకువచ్చి ఆ యొక్క సంఘానికి కానీ అదే రకంగా ఆయన ఇంకేదన్నా కోరికలు ఉంటే అవి కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కోరికల్ని నెరవేరుస్తూ ఆయన లేని లోటు అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. నేను గతంలో ఆయన భౌతిక వార చరిత్రను మార్చే కుట్రను బీజేపీ పాల్పడుతుందని, సమాజాన్ని పురోగమనం నుండి తిరోగమనం వైపు తీసుకెళ్తోందని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు అన్వేష్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. శిక్షణ తరగతుల్లో భాగంగా రాష్ట్ర నాయకులు అన్వేష్ మానవ సమాజం పరిణామక్రమం అంశంపై శిక్షణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సమాజాన్ని పురోగమనం వైపు తీసుకెళ్తుందని చెప్పారు. పెట్టుబడిదారుల దోపిడీని కాపాడడానికి అధికారం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కులమత భావాలను సమాజంపై రుద్దుతూ మత రాజకీయాలను చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవారం, ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, ఉపాధ్యక్షురాలు సత్యమ్మ, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు అనిల్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు సురేష్, ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కిషన్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ మండల కార్యదర్శి కిషన్, డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నాయకులు తదితరులు ఉన్నారు. పార్వతి కొడుకుని తలకాయ తీస్తే ఏనుగు తెచ్చి పెట్టిండ్రు అని చెప్పి ఎక్కడి కథల్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు అవే మాటలు అదే రకంగా మన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది, ఆపరేషన్ అనేది ఏనాడో పురాణాల్లో కథల్లో రాసి ఉంది. బీబీపేట్ మండలం రామరెడ్డిపల్లి, కోనాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. శుక్రవారం సాయంత్రంలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్ఛార్జీలను ఆదేశించారు. బీబీపేట్లోని శ్రీనివాస ఆగ్రో రైస్ మిల్లుని జిల్లా ఇన్ఛార్జ్ పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం సందర్శించారు. 7 లారీలు మిల్లు పాయింట్ వద్ద నిలిచి ఉన్నందున ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని సూచించారు. 53,790 మంది రైతుల నుంచి 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. వీటికి సంబంధించి 683 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 632 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 327 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. 23 కేంద్రాలలో ధాన్యం సేకరణ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. గాంధీ భవన్ జాతీయ కాంగ్రెస్ కిసాన్ కేత్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డితో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ కేత్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్లో చూస్తే కృత్రిమంగా చెప్పుల లైన్ పెట్టారు. ఆ చెప్పులు చూస్తే బాటా కంపెనీలో పెడుతున్నటువంటి లైన్గా అట్లాంటివన్నీ కూడా సమకూర్చి ఫోటోలు తీసి రైతులు పడిగా పులిగాస్తున్నట్టుగా చిత్రీకరించి కృత్రిమంగా ఈ కార్యక్రమాలని చేస్తున్నారు. రైతులంతా కూడా ఎదురు చూస్తే పత్తి విత్తనాలను అడిగితే లాఠీ చార్జ్ చేసినటువంటి నీచమైన చరిత్ర మీది. మీరు చేసి ఇవాళ మేము రైతులకు ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని ప్యాకెట్లు అవసరం ఉంటుందని చెప్పేసి అన్ని ప్యాకెట్లను అందుబాటులో పెట్టి రైతులకు అందించే కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితులలో కొన్ని జిల్లాలలో కొన్ని వెరైటీలకు రైతులు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ మాజీ సర్పంచ్ జోగినిపల్లి పెద్ద మహేశ్వరరావు భార్య విజయ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించాడు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట వెలుమకుల సంఘం సభ్యులు, మండల నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్జీ1 గోదావరి కని 11వ గనిలో అర్ధరాత్రి 2 గంటలకు జరిగిన ప్రమాదంలో ఇచ్చగిరి ప్రతాప్ ఎల్హెచ్డి ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలిసిన వెంటనే ఉటాహుట్టిన ఐఎన్డీయూసీ వైస్ ప్రెసిడెంట్ కచ్చకాయల సదానంద్
మరియు ఇతర సంఘాల నాయకులు సింగరేణి ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబానికి ఓదార్చారు. కాగా గని ప్రమాదాలపై, రోడ్డు ప్రమాదాలపై నాయకులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జక్రంపల్లి మండలంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో దివ్యాంగుల రాయితీ బస్ పాసులు 1.32 పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రతినిధి శ్రీనివాస్, మండల దివ్యాంగుల సమన్వయకర్త బూక్యా శ్రీరామ్ మరియు సిఆర్పీలు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సీఏ బృందం సభ్యులు మెప్మా ఆడిట్ ను నిర్వహించారు. మహిళా సమీక్ష గ్రూప్ సభ్యుల నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా టీఎంసీ ఉదయశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే మెప్మా ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని, పై అధికారుల ఆదేశాల మేరకు సీఏ సాయి చరణ్ బృందం సభ్యులు ఆడిట్ చేపట్టి వివరాలు సేకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ బృందం సభ్యులు, మహిళా సమీక్ష సభ్యులు, సీఓలు తదితరులు ఉన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 48,700గా ఉండగా 18 క్యారెట్ల బంగారం ధర 56,250గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 940గా ఉండగా కిలో వెండి 94,000గా పలికింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటితో ముగిసిన ప్రధాని ఎన్నికల ప్రచారం. కన్యాకుమారిలో ప్రధాని మోడీ ధ్యానం. 2,000 మంది పోలీసులతో గట్టి భద్రతా చర్యలు. తెలంగాణ రాష్ట్ర కొత్త అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా. అధికారిక చిహ్నంపై పలువురితో సంప్రదింపులు జరపాలని సర్కార్ నిర్ణయం. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో సంబంధిత అధికారులకు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం. హైదరాబాద్లోని చార్మినార్ వద్ద నిరసన. రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందించడానికి కృషి చేస్తాం. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ వెల్లడి. బడుల పునఃప్రారంభానికి ముందే పనులన్నీ పూర్తి కావాలి. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ద్విచక్ర వాహనాల లైసెన్సర్లను మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవు. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చౌరస్తాలో ఎక్స్ట్రా సౌండ్ వాహనాలపై లైసెన్సర్లను ధ్వంసం చేసిన ఏసీపీ నారాయణ ట్రాఫిక్ పోలీసులు. జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పగడ్బందీగా నిర్వహించాలి. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశంలో కలెక్టర్ జితేశ్వరి పాటిల్. బీర్కోర్ మంజీరా నదిలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంతో 2 బలి. ఇసుక కోసం తవ్విన గుంతలో పడి గాలిలో కలిసిన 2 ప్రాణాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.